ప్రైజ్ ది లార్డ్. సాయంకాల సమయంలో సహోదరుల కూడికను ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిగల మా దేవా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన ఉన్నతమైన శక్తి కలిగిన పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి నామం బట్టి స్తోత్రాలు. అన్ని నామముల బట్టి యేసయ్య నామం కొరకు స్తోత్రాలు. ప్రతి వారి ముఖాలు యేసుక్రీస్తు వారి నామంలో వందనములుగా జరిగించిన కార్యక్రమం స్తోత్రాలు. ప్రియమైన తండ్రి, ఉదయమంతా మీరు కాపాడి భద్రపరిచి సాయంకాల సమయంలో మిమ్మల్ని సజ్జీకరించి తండ్రి ఈ రీతిగా మీ సన్నిధిలో కనిపించే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రాలు. ప్రియమైన తండ్రి, సహోదరులుగా మీరు మమ్మల్ని ప్రేమించారు, రక్షించారు. ఈ భూమి మీద మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపి చెప్పిన అసలు మహిమాయుక్తమైన సంతోషము మా హృదయంలో ఉంచి అన్ని పరిస్థితుల్లో మా ప్రభుత్వం జీవించే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. సమయాన్ని ఆశీర్వాదాన్ని చేయము, అనుభవాన్ని సహాయాన్ని తండ్రి నాకు సహాయం చేయము. మీ లేఖనాలు గొప్పది, మీ వాక్యం గొప్పది, మీ స్వరం గొప్పది, మీ బలమైన స్వరం దేవదారు ప్రాణులు ఇచ్చినది తండ్రి. యోదేవాకరించింది మీ సరైన మాట వచ్చిందని వందనాలు చెల్లించుకుంటూ మీకున్న శక్తిని నా దేవుడు కోరుకుంటున్నాను. ప్రభు నా వద్దు కూడా చక్కగా అర్థమవుతున్నట్లుగా ప్రభు కరుణించి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యం నింపండి. నా స్వరాన్ని కూడా మీరే పరిశుద్ధపరచండి, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చింది. ప్రభు చూపించమని వందనాలు చెల్లించుకుంటూ కనిపించి తన పరాకుండా పనిచేసి అంధకార శక్తుల సమూహాన్ని నదిరేడనేసి క్రీస్తు వారి ప్రశస్తమైన అమూల్యమైన దోషున్న రక్తం చేత నిర్మాణాలను మేము ప్రార్థన చేస్తున్నాం. దేవాలయ భూమి మీద మీకు దేవాలయం తండ్రి మీ నామమును ఘనపరచబడగలిగిన మీరు ఒక కార్యం చెల్లించింది. వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 225, ఒక సంఖ్య 796. నేను స్తుతించేదని వేస్తున్నాను. కలిసి పాడుతున్నాం. Thank you.
పాట సంఖ్య 5 వాడుతున్నాం. పాట సంఖ్య 5 కొన్ని చిరునాలు వాడుతున్నాం. No.
బైబిల్ పల్లవి పాడుకున్నాం. మనం అందరం కలిసి బైబిల్ పల్లవి పాడుకున్నాం. గ్రంథ వాగ్దానములన్నీ కలిసి పాడుకున్నాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, రాతి అధ్యాయము వరస వచనము, దాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానములన్నీ నావి. 2020 సంవత్సరం చివరి మాసంలో మనం ఉన్నాం. దేవుడు ఎంతవరకు మనందరినీ సజీవులుగా ఉంచాడు. దేవుని యొక్క సన్నిధి మనం అన్ని పరిస్థితుల్లో అనుభవించినట్లుగా ప్రభు యొక్క సన్నిధిని మనము మరి ఎంతో సంతోషంగా ఆయన యొక్క సన్నిధిని అనుభవించినట్లుగా ప్రభు ఈ సంవత్సరం అంతా కూడా ఆయన దయా కిరీటం మన మీద ఉంచుతూ వచ్చాడు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, సంవత్సరం నీ దయా కిరీటముగా ఉంచి ఉన్నావు. సంవత్సరం అంతా కూడా ఆయన దయాని కిరీటం మన మీద ఉంచాడు. చాలా ధన్యులము. ప్రభు మనందరినీ ప్రేమించాడు, వెదికాడు, రక్షించాడు. మనకు గొప్ప రక్షణ ఉచితంగా ఇచ్చాడు. మన పాప దోషాన్ని క్షమించాడు. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యం ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి క్లుప్తంగా మనం చూసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం క్లుప్తంగా చూసుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. మరలా చదువుకుందాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ప్రభు యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల గొప్ప తండ్రి, స్తోత్రాలు. అల్పమైన మా జీవితాలు ఆకర్షించుకొని నిత్యత్వం కొరకై ముత్యములుగా మీరు సిద్ధపరుస్తూ ప్రభు అన్ని పరిస్థితుల్లో మాకు చాలిన కన్న తండ్రిగా మీరున్నందుకై స్తోత్రాలు. మీకు మించిన వారు ఎవరు లేరు, మీకు సాటి సమం ఎవరు లేరు. మీరు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించరు తండ్రి. తల్లి మలుచుగానే నేను నిన్ను మరొకను అని సెలవించాను. స్తోత్రాలు. మీ ప్రేమకు మేము ఏమి ఇవ్వగలం ప్రభు. మా బ్రతుకంతే సేవించినను రుణస్థలను ఒప్పుకుంటూ మీ లేఖనాల ద్వారా బలం పొందినట్లుగా దేవాయి సాయంకాల సమయంలో మీ వాక్యం విడుదల చేయమని మా జీవితాలు మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటూ వచ్చాం. యెహోవా నామము బలమైన దుర్గము. యెహోవా నామము, నామము అంటే మనందరికీ తెలుసు పేరు. యెహోవా నామము బలమైన దుర్గము కనుక సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. బైబిల్లోని మాటలు చాలా శ్రేష్టమైన మాటలు. ఆకాశం భూమి గతించిన దేవుడి మాటల్లో ఒక్క పొల్లైనను సున్నైనను తప్పిపోదు. ఎవరైతే వింటున్నారో, ఎవరైతే మనసులోని తీసుకుంటా ఉన్నారో, ఎవరైతే అప్పగించుకుంటా ఉన్నారో, ఎవరైతే ఆ వాక్యాన్ని లోబడతా ఉన్నారో, ఎవరైతే ఆ వాక్యం నిమిత్తం శ్రమలో నిలబడతా ఉన్నారో వారు ధన్యులని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. చూడండి, యెహోవా నామము. కనుక యెహోవా అంటే మనందరికీ తెలుసు. చెప్పండి ఎవరు?
యెహోవా అంటే ఉన్నవాడు అనవాడు. ఉన్నాడు అనటకే మన దేవుడు కనుక ఆయన నామం శక్తి కలిగిన నామం. బైబిల్లో రాయబడతా వచ్చింది యేసు క్రీస్తు వారి నామంలో మరి ప్రతి వారి మోకాలు ఏం కావాలి, వంగాలి అని రాయబడుతుంది. ఎందుకంటే అలాంటి అధికారం ప్రభుత్వం ఉంది. అందుకే బైబిల్లో రాయబడతా వచ్చింది. చూడండి మరి మరి ఈ నామం మనం ఏం చేస్తుంది? యెహోవా నామం, యేసుక్రీస్తు వారి నామము పరిశుద్ధమైన నామము, శక్తి కలిగిన నామము, శ్రేష్టమైన నామము, బలమైన నామము, ప్రభు నామము మనిషిని ఏం చేస్తుంది? బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం, మీ బైబిల్ తెరవండి. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. చూడండి, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఇక్కడ యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అన్నాడు. మనందరికీ తెలుసు కదా. కనుక ఈ నామము, యేసుక్రీస్తు వారి నామము మానవుని ఏం చేస్తుందంటే ఉద్ధరిస్తుంది. అంటే ఉద్ధరించడము అంటే ఒక నశించిపోయిన దానిని, లేకుంటే మరి ఈ లోకంలో మరి ఇలాంటి అర్హత లేని వారిని ఆయన నామంలో దేవుడు ఏం చేస్తాడు? ఉద్ధరిస్తాడు. బైబిల్లో రాయబడతా వచ్చింది, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. ఎవరు నిన్ను ఉద్ధరించరు ఈ లోకం? ఒకవేళ ఆస్తి కానీ, చదువులు కానీ, అందం కానీ, ఒకవేళ ఈ లోకంలో బాహ్య సంబంధంగా అనేకమైన వనరులు ఉండొచ్చు, కానీ వాటి ద్వారా ఉద్ధరింపబడలేవు. ఆ పేరు మార్చుకోవాల్సింది. ఒకసారి ఒక ఇంటికి మేము విజిటింగ్కి వెళ్తే మరి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానం గురించి చెప్తే మరి అనేకసార్లు అంగీకరించడం లేదు. మా బ్రదర్, నీకున్న గురి ఏంటి అని అడిగితే నాకు ఒకే గురి ఉంది అన్నాడు. ఏంటి ఆ గురి అంటే మరి ఆయన చదివిన ఆ చదువంతా కూడా వాళ్ళ ఇంటి ముందర బోర్డు వేసి మరి ఈ రీతిగా నేను చదివాను అన్న అలాగ నేను మరి చదవాలన్న కోరిక నాకు ఉంది, ఆ గురి ఉంది. కనుక మరి చివరికి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకోండి. గమనించండి, మానవులను ఒకవేళ చదువు ఉద్ధరిస్తుందని చాలామంది గురి కలిగి ఉంటుంది. మరి పిల్లలు ఉద్ధరిస్తారని అనుకుంటారు, లేకుంటే రైతులు పొలం నన్ను ఉద్ధరిస్తుంది అనుకుంటారు, ఉద్యోగస్తులు ఉద్యోగం నన్ను ఉద్ధరిస్తుంది అనుకుంటారు. అంటే భూమి మీద ఉన్న వాటి ద్వారా ఏ మానవునికి మరి ఏ మానవుడు ఉద్ధరింపబడడు. కానీ ఎవరి ద్వారా మనం ఉద్ధరింపబడతామంటే యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. ఆ నామం ఎరుగుదువా? యేసుక్రీస్తు వారి నామం శక్తి కలిగిన నామం. ఆయన పేరులో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన వాక్కులో శక్తి ఉంది, ఆయన నీడలో శక్తి ఉంది. ఆయన నడుస్తూ ఉన్నప్పుడు నిజంగా అంత శక్తి కలిగిన దేవుడు. ఈ దినాల్లో మనం ఎరుగుదుము. అనేకులు మరి వారి హృదయంలో ఉన్న ప్రశ్నకు జవాబుగా ప్రభువారు నిలిచారు. మనందరికీ తెలుసు, అనేక సాక్ష్యాలు ఉన్నప్పుడు మరి కఠినమైన గుండెను తన వాక్కు చేత పగలగొట్టి వారిని ఉద్ధరిస్తూ వచ్చి వాదంలోనికి అంధకార సంబంధమైన అధికారం క్రింద ఉన్న మానవులను దేవుడు విడిపిస్తూ వచ్చి ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను కూడా ప్రేమిస్తాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాను. బైబిల్లో రాయబడతా వచ్చింది. చూడండి, ఆయన నామము, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగా. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం ఏం రాయాలో చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. మనల్ని ఉద్ధరించేవారు,
ఇక్కడ చూడండి రాయబడి వచ్చింది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకునుట మీరు చూసిరని వారితో చెప్పెను. 13 వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి 14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేయించున్నారు. కనుక దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కనుక ఈ యొక్క ప్రభు అయిన క్రీస్తును మరలా 2020 సంవత్సరం చివరి మాసం ఈ దినం కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఏంటంటే బైబిల్ రాయబడింది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరి మనందరి నిమిత్తం మరి ఆయన ఈ లోకానికి వచ్చాడు, జన్మించాడు. చూడండి, మరి ఆ శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొనుట మీరు చూచారు. కనుక ఈయన నామం యేసు క్రీస్తు వారి నామం. అందుకే ఈ గొప్ప దేవుడు మరి సామాన్యమైన ఒక గ్రామంలో, బెత్లెహేమ్ అనే గ్రామంలో మరి జన్మిస్తూ వచ్చాడు. సంపూర్ణమైన మానవునిగా ఆ దేవాది దేవుడు మనందరి కొరకే దిగొచ్చాడు. ఎందుకు దిగొచ్చాడు, ఎందుకు జన్మించాడు, ఇదంతా మనం గమనించినప్పుడు నీ పాపం కోసమే, నా పాపం కోసమే, మనందరి పాపం కోసమే ఆ రక్షకుడు జన్మించాడు. మరి ఈ యొక్క మరి డిసెంబర్లో చాలామంది సంతోషంగా స్టార్ మరి వెలిగిస్తూ ఉంటారు, చర్చిల మీద, ఇళ్ళ మీద, వీధుల్లో. తర్వాత ఆ వెలుగును మరి ఆ స్టార్ను గుర్తు చేసుకుంది. అయితే చూడండి, గమనించండి, మరి మరి మంచిదే, కానీ ఆ రక్షకుని ఎరిగావా? ఆ రక్షకుని ఎరిగావా? మనందరికీ తెలుసు, సౌలు దమస్కు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు, ప్రభుని ఎరగక వెళ్తా ఉన్నప్పుడు గొప్ప వెలుగు మరి ఆయన మీద కూర్చొని వెంటనే పడాడు. అక్కడ ఒక స్వరం ఏర్పడి, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుతున్నావు, నువ్వు ఎరగకపోతే ఇంకా హింసిస్తానే ఉన్నావు ప్రభుని. నువ్వు స్టార్ తగిలించుకున్నంత మాత్రాన, ఒకవేళ మరి దేవునికి కానుకలు ఇచ్చినంత మాత్రాన దేవుడు సంతోషించాడు. నీవు అంగీకరించాలి ఆయన స్వరానికి, ఆయన నామానికి భయపడాలి, ఆయన అంగీకరించాలి. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన సర్వసృష్టికర్త, మాటతో సమస్తమును మరి నిర్వహించిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు. ఆయన ఎరుగుదువా? రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి. నేడు ఆ సమయం ఉండగానే మనము గుర్తు చేసుకోవాలి, సృష్టికర్త అయిన దేవుడు రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు. కొంతమంది ఒకనొక సంవత్సరం నుండి బైబిల్లో ఉంది కదా మాట, యాకోబు రాసిన పత్రికలో, వ్యాపారం చేసుకుని లాభం సంపాదించుకుందని చెప్పుకుని వాళ్ళ రేపేమి సంభవించిన నీకు తెలియదు. కనుక బైబిల్లో నేడు అన్న ఆ యొక్క సమయం ఉండగానే ప్రభువు మనం అంగీకరించాలి. అందుకే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కనుక ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అందుకే బైబిల్లో రాయబడి వచ్చింది, ఎందుకైనా జన్మించాడు మనందరికీ తెలుసు కదా. లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనంలో ఉంది చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనం 68 నుంచి కలిసి ఉంది. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని విమోచన కలగజేశాను. తన సేవకుడైన దావీదు వంశము మన కొరకు రక్షకుడు శృంగమును అనగా మన శత్రువుల నుండి, మనం ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేశాను. దానికి ప్రాముఖ్యమైన మాటలు మనం గమనించినప్పుడు, ఈ యొక్క ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే, తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశారు.
కనుక మన కొరకు రక్షణ శృంగమును. కనుక ఈ ప్రభువారు మన నిమిత్తమై మరి రక్షణను అందుకే మరి ఇచ్చిన వాడు. అందుకే రాయబడింది, మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించటం ఈ రక్షణ కలగలిసి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ప్రజల నిమిత్తమై దేవుడు వెలుగుచ్చాడు, గొప్ప వెలుగుగా లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఇరుగుదువా ఈ చీకటి ఆవరించిన ఈ భూమి మీద నివసించే ఒక మనిషివిగా, ఒక మానవునిగా, ఒక స్త్రీగా, యవ్వనస్తురాలుగా, ఒక చిన్న బిడ్డగా ప్రభుని ఎరుగుదువా. ప్రభుని హృదయంలో ఉండడం మార్చబడిందా? నీ హృదయం, నీ యొక్క జీవితం మార్చబడిందా? నీ హృదయంలో ప్రభువు ఉన్నాడా? ఈ నామం నేను ఉద్ధరించాలని వెంటాడుతా ఉన్నాడు. నువ్వు త్రోసివేస్తా ఉన్నావు, నువ్వు అసహించుకుంటా ఉన్నావు, నాకు కాదు అనుకుంటాను, ఇది ఎవరికో అనుకుంటావు. ప్రభు నేను ప్రేమిస్తాను. ఈ కొన్ని మాటలు నువ్వు ఎక్కడి నుండి వింటా ఉన్నా, నువ్వెవరువైనా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత ధనికునివైనా, ఎటువంటి పరిస్థితులను వెళ్తా ఉన్నా, ఒక్కసారి ఈ వెలుగు వైపు చూస్తాను. ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు. సౌలు పౌలుగా మార్చబడవచ్చు. కఠినమైన హృదయం మెత్తగా చేయబడవచ్చు. తన ప్రజలకు దర్శనమిచ్చేది, స్వరాన్ని వినిపించేది, వాక్కునిచ్చేది, మాట్లాడేది. ఆ స్వరం మెల్లని స్వరం. విన్నావా? వయసు మీరిపోతూ ఉంది. జీవితంలో అనేకమైన ఆటుపోటులో మరి నెమ్మది లేక జీవిస్తాము. ఇప్పుడైనా ప్రభు పొందుతాము, ప్రభు ప్రేమిస్తాము. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. చెప్పండి, ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. కనుక ఆ ప్రేమ మారదు, మార్పు చాలు. అందుకే ప్రభుని అంగీకరించదు. దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఉద్ధరిస్తాడు. అందుకే బైబిల్లో ఒక వచనం మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం దేవుడు ఇక్కడ, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతుల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని విన్నాడు. చూడండి, ఏలయనగా ఆయన మరి వ్రాయబడతా వచ్చింది. సరే, 10వ వచనం, ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుతున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుతున్నవాడు. వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేటుకు ఆయనకు తగును. కనుక మరి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తం శ్రమ పడతా వచ్చారు. ఆ యొక్క శిలువలో పడరాని బాధలు భరిస్తూ వచ్చారు. ఎందుకు భరించాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజంగా మన పాపమును పరిహరించటకి, మనల్ని వెలిగించటకి, మనకు నెమ్మదినిచ్చటకి, మనల్ని ఉద్ధరించటకి. మరి ఎరుగుదువా? లోకంలో నెమ్మది లేకుండా ప్రభు నిన్ను ఉద్ధరించాలని ఇష్టపడుతున్నాను. ఆపత్ కాలంలో ఆయన నమ్ముకున్నదైన సహాయకుడు యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించుగా. ఉద్ధరించే దేవుని యొద్దకు రాక లోకములో కృంగి ఉన్నావు, నలిగి ఉన్నావు, బాధలో ఉన్నావు, నెమ్మది లేదు, సంతోషం అన్నీ ఉన్నాయి. కానీ ప్రభు వైపు వస్తే ప్రభు ఏమి ఇస్తాడంటే నెమ్మదిని ఇస్తాడు, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు. అంతేకాదు పాపం క్షమించే అధికారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. ఇది మొదటి భాగం. రెండవ భాగంలోనికి మనం వెళ్దాం. చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటుంది. నీతిమంతులుగా చేయబడిన బిడ్డలమైన మనము
స్త్రీలమైన మనము, దేవుని పిల్లలమైన మనము, పరిశుద్ధ జనమైన మనము ఎలాగుంటాము అంటే మరి బలమైన దుర్గము నీతిమంతులను అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటుంది. అందుకే బైబిల్లో రాయబడటం వచ్చింది. కనుక ఆయన నామంలో నిజంగా రక్షణ పొందిన మనము ఆయన మనల్ని విడిచిపెట్టడు. కానీ ఆయన మనల్ని ఏం చేస్తారు చెప్పండి? నిజంగా మరి బైబిల్లో రాయబడటం వచ్చింది. చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 22వ వచనం రాయబడి. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 33వ అధ్యాయం 22వ వచనం. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళవరకు నా చేతితో నిన్ను కప్పేదను. రక్షింపబడిన తర్వాత, దేవుడు మనం రక్షించిన తర్వాత నిజముగా రక్షణ మనకు ఉచితంగా ఇచ్చాడు. రక్షణ పొందిన బిడలమైన మనము ఈ జీవిత యాత్రలో దేవుడు మన విషయమై ఏం కలిగి ఉన్నాడంటే బైబిల్లో నిర్గమకాండం 33:22 వచనం ప్రకారం నా చేతితో నిన్ను కప్పేదను. చూడండి, ఆయన యొక్క దక్షిణ హస్తముతో దేవుడు మనల్ని ఏం చేశాడంటే కప్పే దేవుడుగా ఉన్నాడు. బైబిల్లో రాయబడతా వచ్చింది. నా చేతితో నిన్ను కప్పేదను. ఆయన నామములో మన రక్షణ పొందడమే కారణం. ఆయన రెండవదిగా దేవుని పిల్లల విషయమై దేవుడు మన పక్షంగా చేసే కార్యం ఏంటంటే నా చేతితో నేను కప్పేదను. అంటే బలమైన దుర్గం. కనుక యెహోవా నామం బలమైన దుర్గం. నీతిమంతుడు అందులోని పరిగెత్తి సురక్షితముగా ఉంటుంది. కనుక ఆయన చేతి నీడలో లేకపోతే ఆయన చేతితో మనల్ని కప్పే దేవుడు. లోకంలో వచ్చే శ్రమలలో, బాధల్లో, అనేకమైన అగ్ని వంటి పరీక్షల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన చేతితో మనల్ని ఏం చేస్తారు చెప్పండి? కప్పే దేవుడు. నా చేతితో నేను కప్పేదను. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత గొప్ప దేవుడు. బాహ్య సంబంధంగా మనం కట్టుకున్న నివాసాలు నిజంగా వర్షం ఎక్కువై, వరదలు ఎక్కువైపోయి, తుఫాను ఎక్కువైపోతే అవి నాని ఏమవుతా ఉన్నాయి? ఇంట్లోకి వాటర్ వస్తూ ఉన్నాయి కదా. అయితే దేవుని యొక్క హస్తం ఎరుగుదువా? ఆయన దక్షిణ హస్తం ఎంత గొప్పదో, ఆయన బాహుబలం, ఆయన ముఖ కాంతి, ఆయన యొక్క కార్యం ఎంత గొప్పదో చూడండి. తన పిల్లల విషయమై నిజముగా మరి ఏం రాశాడంటే వాక్యము, నా చేతితో నేను కప్పేదను. దేవుని బిడ్డలను ఎంతగా దేవుడు నిజంగా సురక్షితంగా ఆయన బాహువుల క్రింద ఉంచాడో మనం గమనించవచ్చు. చూడండి, ఇంకొక వచ్చిన మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయనకి సహాయకరమైన కేడం, నీకు ఔన్నత్యమును కలిగించి ఖడ్గం. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుడు. నీ వారి ఉన్నత స్థలాలను తొక్కుదు. చూడండి, ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు, ఆయనకు సహాయకరమైన కేడము. కనుక బైబిల్లో రాయబడతా వచ్చింది. మరి 27వ వచనం కూడా చూడండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ రెక్కల క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయును. కనుక శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. నీవు నివసించేది భూమి మీదనే, కానీ దాని బైబిల్లో రాయబడింది. దేవుడు మరి ఆయన తన చేతితో కప్పడమే కాదు, శాశ్వతుడైన దేవుడు మరి నీకు ఎలాగో ఉన్నాడంటే బైబిల్లో రాయబడతా వచ్చింది. మరి
నీకు నివాస స్థలం. మరి నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండి. అంటే నిజంగా ఆయన ఎదుటి శత్రువులను వెళ్ళగొట్టి నశించాడు. శాశ్వతుడైన దేవుడే నీకు నివాస స్థలం. నీవు నివసించి, అందుకే యెహోవా నామం బలమైన దుర్గం. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ఎలా ఉంటాడు చెప్పండి? సురక్షితంగా ఉంటాడు. ఎలాంటి ఈ భూమి మీద సంభవించే శోధన కాలంలో కూడా కాపాడుతూ వస్తాడు. ఎందుకంటే ఆయన చేతితో మనల్ని కప్పే దేవుడు, తర్వాత శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలంగా ఉంటుంది. మనకు నివాస స్థలంగా ఉంటుంది. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత గొప్ప దేవుడు చూడండి. అలాగనే ఒక వచనం మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. 27వ అధ్యాయం 5వ వచనం చూడండి, రాయబడింది. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాల్చును, తన గుడారపు మాటున నన్ను దాల్చును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. చూడండి, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాల్చును. దేవుడు మనలా దాచిన దేవుడు. శోధన కాలంలో, కష్ట దినాల్లో, వాక్యం కరువయ్యే దినాల్లో, నిజంగా ఇటువంటి దినాల్లో తన పర్ణశాలలో మనల్ని ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? దాచుతూ వచ్చాడు. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆయన సన్నిధిలో మనం నిజంగా మనం దాచబడుతూ వచ్చాం. బైబిల్లో రాయబడుతూ వచ్చాయి ఈ మాటలని. చూసారా, దేవుడు మనం రక్షించడమే కాదు, కానీ ఆయన నామము బలమైన దుర్గం. నీతిమంతులంగా మనము సురక్షిత మనకుంది. ఎలా ఉంది? ఆయన చేతితో మనం కప్పుతూ వచ్చాడు. శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలంగా ఉంటూ వచ్చాడు. అంతేకాదు, మరి బైబిల్లో రాయబడినట్లుగా ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో మనల్ని ఏం చేస్తాడు? దాచును. మనల్ని దాచిపెట్టే దేవుడు, మనల్ని దాచిపెట్టే దేవుడు. తన గుడారపు మాటన నన్ను దాచును. చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని బిడ్డమైన నేను మనము ఆయన రక్తం చేత కడగబడిన తర్వాత ఈ లోకంలో ఎలాంటి భద్రత ప్రభు మనకి ఇచ్చాడో చూడండి. ఎలాంటి శక్తి కలిగిన దేవుడు చూడండి. ఎలాంటి శక్తి కలిగిన నామము మనం ఎదురు కనుక మనం వింటూ వచ్చాం. బైబిల్లో రాయబడతా వచ్చింది. దేవుడు ఇంకా మనకి ఏమి ఇస్తాడు అంటే చూడండి, రాయబడతా వచ్చింది. మనందరికీ తెలిసి వచ్చినాము. మరి కీర్తన 46వ అధ్యాయం 1వ వచనం, దేవుడు ఆపత్కాలంలో ఆయన నమ్మకమైన సహాయకుడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఎవరు మనకు ఆశ్రయం చెప్పండి? దేవుడే మనకు ఆశ్రయము. కనుక మరి బైబిల్లో రాసినట్టుగానే నిజంగా ఆపత్కాలం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఒక ఆపత్తు, ఒక నష్టం, ఒక విపత్తు, ఒక నష్టం వచ్చినప్పుడే మానవులకు దేవుని విలువ ఏంటో తెలుస్తుంది. ఆ సమయంలో దేవుడు తన బిడ్డల పక్షంగా దేవుడు ఎలా ఉన్నాడంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైన. దుర్గం అంటే మనందరికీ తెలుసు. ఒక కోటలాగా, ఒక కేడం, ఒక డాలు, ఒక శృంగం, ఒక శైలం. మరి ప్రభు ప్రాకారంగా తన ప్రజల చుట్టూ ఉండేది. ఈ సంవత్సరం అంతా ఉన్నాడా లేదా? ప్రభు మనందరి చుట్టూ ఉన్నాడా లేదా? అనేక మరి వ్యాధులలో, దుఃఖములలో, బాధల్లో, వేదనలో అనేక సార్లు దేవుని మనం మరి మర్చిపోయిన సమయాల్లో కూడా ప్రభు నిజంగా మనకు ఎలా ఉంటూ వచ్చాడంటే ఆయన ఆశ్రయంగా దుర్గంగా ఉంటూ వచ్చాడు. ప్రభు నామంలో ఎన్ని మేలులు మనకు దొరికాయో చూడండి. ఆయన నామంలో రక్షణ దొరికింది. రక్షించుకున్న ఆ దేవుడు తన చేతితో మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? కప్పుతూ వచ్చాడు. శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలంగా ఉంటూ వచ్చాడు. అంతేకాదు, ఆయన మనకు తన పర్ణశాలలో
మనల్ని దాచుతూ వచ్చాడు. ఆపత్ కాలంలో మరి ఆయన తన పర్ణశాలలో మనం దాచాడు. తన మందిరంలో తన వాక్యం చేత మనల్ని పోషిస్తూ వచ్చాడు. అంతేకాదు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఇంత మంచి మాట ఉన్నాడు. ఇంత గొప్ప దేవుని నామం ఎరిగిన మనము నిశ్చయంగా ఎన్ని మేళ్ళు మనం అనుభవిస్తూ వచ్చాం. అంతేకాదు దేవుడు మన విషయమై ఇంకేం కలిగినాడో చూడండి. మరి రాయబట్ట వచ్చింది చూడండి. బైబిల్లో రాయబట్ట వచ్చింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 11 వచ్చింది. యోహాను సువార్త చూడండి 11 వచ్చింది. నేను ఇకను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను ఎదుగు వస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగా వారిలో ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. చూసారా? మూడవదిగా నిశ్చయంగా మనం గమనించినప్పుడు ఇక్కడ ఆయన నామములో మనం కాపాడబడతాము. ఎందుకంటే ఆయన నామము మనం ఉచ్చరించినప్పుడు, ఆయన పేరు మన యొక్క హృదయంలోనూ మరి ఉన్నప్పుడు నిజంగా ఎంతగానో కాపాడబడే వారు మనము. ఒకసారి ఒక చిన్నక్కని ఒక పేదమే పనికి వెళ్ళిన తర్వాత ఆమె ఆ పని ఏంటంటే ఈ నారిమడి వేసే నారు నాటేటప్పుడు చిన్న చిన్న వస్తాయి కదా, అవి ఏం చేసింది ఆమె, అవన్నీ తీసి మళ్ళీ వేరు చేసి ఆ పనికి వెళ్ళి ఆమె ఏం చేస్తూ ఉంది, దేవుని బిడ్డ, ప్రభుని అంగీకరించిన బిడ్డ, ఆ పనిలో చక్కగా పని చేస్తావు. ఆ నారులో కాసుపాము ఉంది. ఆమె ఏం చేసింది, అలాగా పట్టి ఇది కాసుపాము పైకి లాగా లేచేసి ఆ తల బిర్రుగు పట్టేసింది. నిజంగా ఇంకా అలాంటి ఆపత్కాలం లేకుంటే దాన్ని ఒక నష్టం అనుకోవచ్చు కదా వచ్చింది. అప్పుడు వెంటనే ఆమె ఏమంటుంది, అయ్యా ఏసయ్యా ఏసయ్యా అంటవా లేదు, మనం నిదానంగా ఎంత బాగా వచ్చినావమ్మా అని అంటామా? ఏమ్మా శుక్రుడికి ఏదన్నా వచ్చిందనుకోండి, చాలా బాగున్నావు, బాగా వచ్చావు నా దగ్గరికి అంటామా? అది ఆడుండగానే ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం? మామూలుగా పరిగెత్తాం కదా. వెంటనే నిజంగా ఆమె యేసు ప్రభు నామాన్ని ఉచ్చరించి ప్రభువుతో మాట్లాడింది. ఏసయ్యా యేసువా దయాన్ని రక్షించి కాపాడు ఉంటుంది. అంతే దేవుని కృప. పక్కనోళ్ళు కూడా అమ్మని వదలద్దు తలబట్టావు కానీ అలా పట్టేసుకున్నారు. అంతలోపు వేరే వాళ్ళు వచ్చేదాన్ని చంపేశారు. ఆమె కాపాడబడతా వచ్చింది. చూసారా? దేవుని నామం మనల్ని ఏం చేస్తుంది, సురక్షితంగా కాపాడు. చూసారా? మరి మొట్టమొదట యేసుక్రీస్తు వారి నామంలో మనం రక్షణ పొందాము. ఆ నామంలో దేవుడు అది ఎలాగుంది, ఎలాంటి నామం అంటే బలమైన రక్షణ పొందిన బిడ్డలకు ఒక దుర్గముగా, ఒక కోటగా ఆయన చేతితో కప్పుతూ ఆయన శాశ్వతుడైన దేవుడే నివాస స్థలంగా ఉంటూ మరి ఆశ్రయంగా దుర్గంగా ఉండవచ్చు. కనుక అంతేకాదు ఆయన నామంలో మరి ఏమి ఎలా ఉందంటే సురక్షితం అంటే బలమైన యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తలాగుంటాడు, సురక్షితంగా ఉంటాడు. దేవుని పిల్లలు ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా వారికి ఏముంది చెప్పండి, సురక్షితము. వారు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పటికీ నిజంగా ఆయన పేరును బట్టి అనేకులు జీవిస్తూ ఉంటారు. ఆయన పేరును బట్టి బ్రతుకుతూ ఉంటారు. ఆయన పేరున అనేకులు చనిపోకుండా ఆత్మను మరి ఆత్మీయంగాను వారి శరీరం నిజంగానే బ్రతుకుతూ ఉంటారు. అంటే ఆ రీతిగా జీవిస్తూ ఉంటారు. అంత శక్తి ఉంది. అందుకే సురక్షిత. మరి ఆ నామంలో రక్షణ పొందావు, చాలా సంతోషం. మరి అనేకమైన శ్రమల్లో వెళ్తూ ఉన్నాం, కానీ మరి ఆ దుర్గానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నావా?
లేకుంటే దుర్గాన్ని మర్చిపోయావు కదా. ప్రభు బాధపడాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, పెళ్లి కుమార్తె తమ వడ్డానం మరచిన కదా. అయితే నా ప్రజలు ఎలా ఉన్నారంట, లెక్కలేనని దినములు నన్ను ఏం చేశారు, మర్చిపోయారు. నా క్రయం వాళ్ళు గుర్తు చేసుకోలేదు, నా బాధ వాళ్ళు అర్థం చేసుకోలేదు, నా తలంపులు అర్థం చేసుకోలేదు, నా ఆలోచనలు వాళ్ళకి అర్థం కాలేదు. నేను ఇంత క్రయం చెల్లించాను కానీ వారు నన్ను ఏం చేశారు, మర్చిపోయారు. దేన్ని ప్రేమిస్తారు, లోకాన్ని ప్రేమిస్తారు. చూసారు మరి నన్ను వారు మర్చిపోయారు. అందుకే చూసారా బైబిల్లో మాటలు రాయబడుతూ వచ్చాయి. మాటలని నా జనులు 2 నేరాలు చేశారు. ఏంటి ఆ నేరాలు? జీవ జల నది ఊటమైన నన్ను విడిచిపెట్టారు. వాళ్ళ కొరకు తొక్కుడు తొలిపించుకున్నారు. వాళ్ళ కొరకు ఏం తొలిపించుకున్నారు? తొక్కు. సరే ఆ తొక్కులన్నా ఎలా ఉన్నాయంట, నీళ్లు నిలవని. నీ జీవితంలో నువ్వు మర్చిపోయావు, విడిచిపెట్టావు, ఆయన సన్నిధికి పరిగెత్తలేకపోతావు, అలసిపోయావు. ఇంకా చాలే ఈ భక్తి, ఈ ప్రభు అనుకుంటాను. ఆపత్కాలంలోనే యేసు ప్రభువాడితో కొంతమంది బాగా అయిపోయిన తర్వాత అన్నీ మంచిగా అయిపోయినాక పరిగెత్తలేదు, ఆగిపోతుంది. దేవుని ఇంటికి రానే కదా. బైబిల్లో రాయబడిన మాటలు, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఆయన చేతి క్రిందికి వస్తాడు. ఆ శాశ్వతుడైన దేవుడి నివాస స్థానాన్ని పరిగెత్తుకుంటూ వస్తాడు కదా. ఆ దుర్గం లేకొస్తాడు, ఆ పర్ణశాల లేకొస్తాడు, ఆయన సన్నిధికి వస్తాడు. నీ జీవితంలో ఇచ్చిన సురక్షితంగా ఉంచిన దేవుని మర్చిపోయావు. అందుకే దేవుడు మళ్ళా హెచ్చరిక చేస్తాడు. ఇంకా ఆయన మనకేమి ఇచ్చాడు చెప్పండి, సురక్షిత. నీ నామములో వారిని కాపాడుము అంటే మరి సురక్షితంగా ఉన్నది కదా. ఒక వచనం మనం చూస్తున్నాం చూడండి, 13వ వచనంలో కూడా నిజంగా యోహాను సువార్త మరి 17వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనం, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుతున్నాను, నా సంతోషము వారెందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుతున్నాను. కనుక బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఇంకా మరి రాయబడింది చూడండి, 15వ వచనంలో కూడా ఉంది చూడండి. 15వ వచనం, నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను. కనుక ఈ వాక్యాలన్నీ కూడా మనకు తెలుసు దేవుని యొక్క లేఖనంలో. అయితే మనం గమనించినప్పుడు నిజముగా ఈ యొక్క మరి ఈయన మనకి ఏమి ఇచ్చాడు అంటే నిజంగా సురక్షితం. ఆ దుర్గంలో ఏమని చెప్పండి, సురక్షితం. అయితే ఎలా రావాలి? నీతిమంతులు ఎలా వస్తారు? పరిగెత్తుకుంటూ వస్తారు కదా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడ. వాళ్ళ ప్రాణం కాదు, నీ ప్రాణం ఇది నాలో ఆశపడతా ఉన్నా. ఒకవేళ నిరాశపడాను, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నేను దేవునికి మహిమ కావాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుని కొరకు నేను జీవించాలి. శ్రమలు ఏమైనా ప్రభు కొరకు నేను నిలబడాలని పరిగెత్తుతూ ఉన్నావా? నీ పరుగు ఆగిపోయింది కదా. ఇంకా ఆగిపోయిందేమో కదా. పరుగు ఏమైపోయింది? ఆగిపోయింది. కొంతమంది పరుగు ఆగిపోయిన సంగతి కూడా తెలియదు పాపం. వేరే వాళ్ళు హెచ్చరిక చేసిన ఈరోజు ఆదివారం అక్క, అయ్యో రొట్టిస్తారు కదా, అప్పుడు చేయకపోతుంది. కొంతమంది నిద్రపోతూ ఉంటారు. బల్ల ఇచ్చేటప్పుడు కూడా వేరే వాళ్ళు ఏం చేయాలి, కక్కాలి. అప్పుడు పాపం వీళ్ళు ఏం చేస్తారు,
ఒక చేతులు బరువు అని ఒక పక్కన ఏం చేస్తారు, అలా ఎత్తేస్తారు. చూసారా? అలాంటి జీవితం కాదు. దేవుని ఎరిగిన తర్వాత ఆయన సన్నిధికి మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన సన్నిధికి మనం ఎప్పుడు పరిగెత్తామో ఏముంటుందంటే సురక్షితంగా మనం ఉంటాం. అంతేకాదు మనకు భద్రత ఉంది. చెప్పండి, ఏముంది? భద్రత ఉంది. దుష్టు నుండి మనం తప్పించబడతాం. దుష్టు నుండి ఏమవుతాం మనం చెప్పండి? తప్పించబడతాం. నిన్న సండే 2 కుందేళ్ళ పిల్లల కథ చెప్పారు కదా, అవునా? చెప్పారా లేదా? అలా నా పిల్లలు చెవులే ఉంటే ఇక్కడికి వచ్చి, చెవులు లేవు కనుకనే ఇక్కడికి వచ్చాయి. కనుక ఈ దుష్ట లోకంలో దుష్టు నుండి మనం తప్పించబడాలి అంటే మన జీవితంలో నిజంగా మనం ఎలా ఉండాలంటే నిజంగా ఆత్మీయమైన పరుగు మనకు ఉండాలి. ఆత్మీయమైన పరుగు మనకు ఉండాలి. అందుకే దేవుని పిల్లగా మన జీవితంలో ఈయన నామంలో మనం రక్షణ పొందాలి. ఏ నామం అది? చెప్పండి, చెప్పండి. మీరు డోరే తెరవడం లేదా? ఎవరి నామమ్మా? యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, కాలేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, కాలేని నామం, మధుర నామం. ఆపము పోం భయమును పోం, పాపము పోం భయమును పోం. కనుక యేసుక్రీస్తు నామం ఎలాంటి చెప్పండి? శక్తి కలిగిన నామం. ఈ నామంలో నంబర్ 1 మనం రక్షణ పొందుతూ వచ్చాము కదమ్మా. ఆయన నామంలో మనకేముంది? రక్షణ ఉంది. అందుకే బైబిల్ మనం చూస్తూ వచ్చు, రక్షకుడు నేడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఎరుగు దేవుని అంగీకరించి కదమ్మా. మొట్టమొదటి మన రక్షణ పొందాము. అంతేకాదు రక్షణ పొందిన ఆయన పిల్లలమైన మనం నీతిమంతులుగా చేయబడిన తర్వాత ఆయన బలమైన దుర్గముగా ఉన్నాడు. ఆయన చేతితో మనం కప్పుతూ ఉన్నాడు. అంతేకాదు నిత్యమైన నిత్యుడైన శాశ్వతుడైన దేవుడు మనకి ఎలా ఉన్నాడు? నివాస స్థలంగా ఉన్నాడు కదా. ఇంకెలా ఉన్నాడు? ఆయన తన పర్ణశాలలో మనం దాస్తా ఉన్నాడు. తర్వాత ఇంకెలా ఉన్నాడు? ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై. కనుక మనం ఎప్పుడైతే పరిగెత్తి ఆ దుర్గంలోకి వస్తామో ఏముంటుంది? సురక్షిత ఉంటుంది, భద్రత ఉంటుంది. ఆయన పరిచర్య కొరకై మనం నిలబడగలం. అందుకే ఆయన రాకడ కొరకై కూడా మనం సిద్ధపడతాం. ఒకవేళ నువ్వు పరిగెత్తకపోతే ఆయన రాకడ కొరకు కూడా నువ్వు సిద్ధపడమే సిద్ధపడతాం. ఎందుకంటే అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతెగిన ప్రార్థనలో మనం కొనసాగడం చాలా ప్రాముఖ్యం. ఆ రీతిగా ప్రభు మనల్ని సిద్ధపరిచి ఈ కొన్ని మాటలు దినం క్లుప్తంగా మనం పంచుకుంటూ వచ్చాం. దాన్ని మనసు తెచ్చుకొని ప్రభు కొరకు జీవించి వారన్నట్లుగా ఆ రీతిగా మనం సిద్ధపడతాం. ప్రారంభం చేసుకుందాం. మోకరించండి. ప్రేమగల ప్రభువు తండ్రి, సర్వశక్తి అయిన మా దేవా, మీకు స్తోత్రాలు. క్లుప్తంగా ఈ దినం మీ వాగ్దానం చేసుకుంటూ వచ్చాము. మేము అలసి ఉన్నప్పుడు తండ్రి మీ స్వరాన్ని వినిపించాలి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులలో పరిగెత్తి సురక్షితంగా ఉండడానికి ప్రభువా, అనేక పోస్తులైతేమి, దేవభక్తులైతేమి తండ్రి మీ నామంలో మీరు వారికి ఇచ్చిన సురక్షిత భద్రత ఎంత గొప్పదో మీరు మాట్లాడుతూ చాలా మా యాత్రలో కూడా మాతో మాట్లాడుతూ వచ్చాను. మిమ్మల్ని ధైర్యపరిచాను, మనం బలపరిచాను. ముఖ్యంగా మా అందుబాటులో విద్యాభ్యాసం ప్రభు అది వారి మనసు తెచ్చుకొని జీవితంలో మీ కొరకు నాయన వారి జీవితంలో మీ కొరకు జీవించవలసిన వచ్చిన విడుదలకు వేస్తున్నాం. వారి ఆసక్తి నాయన మరి అంతవరకు కృపను గ్రహించండి. వారి రక్షణ కొనసాగించినట్లో మీ కృపను గ్రహించండి. వారి అక్కర్లని తీర్చి ప్రభు పేరు మరి రక్షించాలి. కుటుంబాల రక్షణ కార్యం సాగించండి. వారి వంశాలను జ్ఞాపకం చేసుకోండి. నా బిడ్డల రక్షణ కార్యం సాగించండి. దేవ మరి దగ్గరగా త్వరగా పంపిస్తున్న మా ప్రేమ బిడ్డలు
వారి అలసట కలిగించి మీ నామంలో ఎంత శక్తి ఉందో వారి దిన జీవితంలో, వారి ఆత్మీయ యాత్రలో, వారి రోగాల్లో, వారి నిందల్లో, వారి బాధల్లో, వారి కృపదల్లో, వారి యొక్క అన్ని పరిస్థితుల్లో మీ వైపు చూస్తూ సహాయించి ప్రభు వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన కొన్ని మాటల కొరకై నిండు మనసులో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు మరి దయగల మా తండ్రి మరి ఎవరు ఆరోగ్యంలో గమనించారు కాబట్టి స్వస్థపరచండి. మీకే మహిమా ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ మా జీవితాలు మీ చేతులకు సమర్పించుకుంటూ ప్రభువా మీరు మా బలమైన దుర్గంగా ఉన్నారు, మేము కూడా సురక్షితంగా ఉన్నారు. ప్రభావ భద్రత కలిగిన వారు ప్రభావ మీరు రావడం కొరకై ఎదురు చూడాలని ఇష్టపడుతున్నాను. ఆ రీతి సిద్ధపడి మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి మాకు మీరు అనుగ్రహించిన కరోనా వ్యాధి రాకుండా గద్దించి బాగు చేయండి. మాట మాత్రం సెలవిమ్మ తండ్రి. తండ్రి యేసయ్య రక్షణ పొందని అనేక కఠినమైన గుండె కలిగిన వారు ఉన్నారయ్యా, మీరే వారిని రక్షించిన తండ్రి. కార్యం చేయించయ్యా. ఈ భూమి మీద నలుదిక్కుల మీ మహిమను ప్రజ్వలింప చేయండి తండ్రి. మీ నామం ఎంత గొప్పదో ప్రజలు ఎదురు సాధించేయండి. మా వీరిలో పిల్లలందరినీ కూడా బలపరచని పేరు దీవించి ఆశీర్వదించండి. రక్తాలన్నీ తీర్చింది తండ్రి. స్తోత్రాలు సమస్తాన్ని మీ చేతులకి సమర్పించుకుంటూ రేపు మరి ఉపవాస ప్రార్థన కొరకై సిద్ధం చేయండి. ప్రభుత్వ పరిచయం కొరకై ఆ యొక్క దైవ సేవకులు మరి కుటుంబాలు పిల్లలు పరిచయం దేవవారి దైవ బిడ్డలు మరి విశ్వాసం చిన్నపిల్లలు యవనస్తులు రోగులు నాయన అనేక వివరాలు అయ్యా వాళ్ళందరినీ బలపరిచయ్యా. వారు మీ మీద మనసు పెట్టి మీ మీద మీ నామంలో వారు రక్షించిన వారు ధైర్యం ఉన్నట్లు కృపను గ్రహించిన నాకు చెల్లించుకుంటాను. యేసు ప్రభు పరిశుద్ధమైన శక్తి గారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్.